ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా పాకిస్తాన్ పేరు పొందిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. ఆపరేషన్ సింధూర్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద వాహన తయారీదారు అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రైతుల కోసం ఈ నెల 29 నుంచి దేశవ్యాప్తంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. పాకిస్తాన్ మూలాలు కలిగిన వెబ్ సిరీస్, సినిమాలు, ఇతర కంటెంట్లను తక్షణమే నిలిపివేయాలని ఓటీటీ ప్రసార మాధ్యమ వేదికలకు భారత ప్రభుత్వం సూచించింది. ఇక వార్తల వివరాలు. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా పాకిస్తాన్ పేరు ప్రపంచవ్యాప్తంగా జరిగిన వివిధ ఉగ్రవాద దాడుల వల్ల వచ్చిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చర్చలు జరుగుతున్నప్పుడు ది రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ పాత్రను పాకిస్తాన్ వ్యతిరేకించిందని, దాడికి టీఆర్ఎఫ్ 2 సార్లు బాధ్యత వహించిన తర్వాత ఇది జరిగిందని మిస్రీ వివరించారు. ఐక్యరాజ్యసమితి జాబితాలో ఉన్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ నిలయమని ఆయన పేర్కొంటూ, lot of disinformation that has been directed at us from across the border. A few things that I would like you to keep in mind. First of all, there is mention on all sides of escalation. I think the first point that you have to keep in mind is the attack of 22nd April in Pahalgam is the original escalation. Escalation वहां पे हुआ है और उस escalation का जवाब भारतीय सेना ने, भारतीय फौज ने कल अपने एक्शन से दिया है. ఆపరేషన్ సింధూర్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ మేరకు ఆపరేషన్ వివరాలను ఆయన అఖిలపక్షానికి తెలియజేశారు. 9 ఉగ్ర స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించామని తెలిపారు. ఈ ఉద్రిక్తతలను పెంచాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, అయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని వెల్లడించారు. అదేవిధంగా న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ క్వాలిటీ కాన్క్లేవ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని ప్రసంగించారు. దేశ సాయుధ దళాలు ప్రదర్శించిన పరాక్రమానికి కేంద్ర మంత్రి అభినందనలు తెలియజేస్తూ, देश में पहले से ही ऑर्डिनेंस फैक्ट्रीज का एक इंडिजिनस सिस्टम रहा है और इन फैक्ट्रीज ने एक समय पर बेहतरीन काम किया और देश की सुरक्षा जरूरतों को पूरा करने में बहुत ही अहम भूमिका निभाई हुई है. इनके अलावा हमारे पास डिफेंस पीएसयूज का भी एक मजबूत इकोसिस्टम पहले से ही है. हमारी सरकार ने डिफेंस प्रोडक्शन में क्वालिटी और क्वांटिटी दोनों पर समान रूप से बल दिया है. इसी दिशा में कई क्रांतिकारी कदम उठाए गए. ऑर्डिनेंस फैक्ट्रीज का कारपोरेटाइजेशन उनमें से एक अत्यंत महत्वपूर्ण कदम रहा है, जिसे हमने इंश्योर किया ताकि कम समय में ही डिफेंस प्रोडक्शन में व्यापक सुधार हो सके. భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద వాహన తయారీదారు అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 4వ అంతర్జాతీయ బీబీబీ సమ్మిట్ బయో ఎనర్జీ వాల్యూ చైన్ ఎక్స్పోలో ప్రసంగిస్తూ కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ఆటోమొబైల్ పరిశ్రమ నిరంతరం పెరుగుతోందని ఆయన అన్నారు. వివిధ రకాల ఆటోమొబైల్స్కు డిమాండ్ పెరుగుతోందని, అదే సమయంలో ఆటోమొబైల్ ఉత్పత్తిలో పెరుగుదల కారణంగా శిలాజ ఇంధన వినియోగం కూడా పెరుగుతుందని అన్నారు. దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచాల్సిన అవసరాన్ని నితిన్ గడ్కరీ గుర్తు చేశారు. భారతదేశం వేల సంవత్సరాలుగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిండిన దేశంగా ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎన్క్లేవ్లో ఇండియా ఫౌండేషన్ నుంచి కౌటిల్య ఫెలోస్ ప్రోగ్రాంలో పాల్గొన్న వారితో ఆయన సంభాషించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశ ఎన్నికల ప్రక్రియ అద్భుతమన్నారు. గొప్ప మార్పును విశ్వసించిన దార్శనికుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. జాతీయ భద్రతకు సంబంధించిన ఇటీవల పరిణామాల నేపథ్యంలో జాతీయ సంసిద్ధత, అంతర్మంత్రిత్వ సమన్వయాన్ని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడానికి మంత్రిత్వ శాఖల ప్రణాళిక, సన్నద్ధతను ఆయన సమీక్షించారు.
పౌర రక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయటం, తప్పుడు సమాచారం, అసంపూర్ణ వార్తలను ఎదుర్కోవడానికి ప్రయత్నాలు, కీలకమైన మౌలిక సదుపాయాల భద్రతను నిర్ధారించడం వంటి వాటిపై చర్చించారు. రాష్ట్ర అధికారులు క్షేత్రస్థాయి సంస్థలతో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించాలని మంత్రిత్వ శాఖలకు ప్రధానమంత్రి సూచించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆధునిక సాంకేతికత, కొత్త విత్తన రకాల గురించి రైతుల్లో అవగాహన కల్పించడానికి ఈ నెల 29 నుంచి జూన్ 12వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు ఖరీఫ్ ప్రచారం 2025 కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో ఈ ప్రచారం జరుగుతుందని, దాదాపు 1,50,00,000 మంది రైతులను చేరుకుంటుందని కేంద్ర మంత్రి తెలియజేశారు. కేంద్ర, రాష్ట్రాలతో కలిసి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రగతిశీల రైతులతో సహా 2,000 బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి బృందం జిల్లా స్థాయిలో ప్రతిరోజు 3 సమావేశాలు నిర్వహిస్తుందని, ప్రతిరోజు 10 నుంచి 12 లక్షల మంది రైతులను చేరుకోవడమే లక్ష్యమని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్తో పరిస్థితిని మరింత తీవ్రతరం చేయటం తమ ఉద్దేశం కాదని, సైనిక దాడులు జరిగితే దానికి చాలా దృఢమైన ప్రతిస్పందన ఉంటుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత్-ఇరాన్ 20వ జాయింట్ కమిషన్ సమావేశానికి ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్గీచీతో కలిసి జైశంకర్ అధ్యక్షత వహించారు. పహల్గాం దాడి కారణంగా సరిహద్దు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేయడం ద్వారా భారతదేశం స్పందించాల్సి వచ్చిందని జైశంకర్ వివరిస్తూ, Visiting India at a time when we are responding to a particularly barbaric terrorist attack on 22nd April in the Indian Union territory of Jammu and Kashmir. This attack compelled us to respond on 7th May by striking at cross-border terrorist infrastructure. Our response was targeted and measured. It is not our intention to escalate the situation. However, if there are military attacks on us, there should be no doubt that it will be met with a very, very firm response. పాకిస్తాన్ మూలాలు కలిగిన వెబ్ సిరీస్, సినిమాలు, ఇతర కంటెంట్లను తక్షణమే నిలిపివేయాలని భారత ప్రభుత్వం ఓటీటీ ప్రసార మాధ్యమ వేదికలతో పాటు భారతదేశంలో పనిచేస్తున్న మధ్యవర్తులను కోరింది. పహల్గాం ఉగ్రవాద దాడి, జాతీయ భద్రతా దృష్ట్యా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈరోజు వారికి ఒక సలహా జారీ చేసింది. సబ్స్క్రిప్షన్ ఆధారిత విధానంలో, మరే ఇతర విధానంలో అందుబాటులో ఉంచినటువంటి పాకిస్తానీ వెబ్ సిరీస్, సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్లు, ఇతర స్ట్రీమింగ్ మీడియా కంటెంట్లను ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని మంత్రిత్వ శాఖ వారికి సూచించింది. ఉత్తరాఖండ్లో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరకాశీ జిల్లాలోని గంగ్నాని సమీపంలో ఒక హెలికాప్టర్ కూలిపోవడంతో 6 యాత్రికులు మరణించగా 1 గాయపడ్డారు. డెహ్రాడూన్లోని సహస్రధార హెలిప్యాడ్ నుంచి ఖర్సాలి హెలిప్యాడ్కు ప్రైవేటు కంపెనీకి చెందిన హెలికాప్టర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పైలట్తో సహా మొత్తం 7 వ్యక్తులు హెలికాప్టర్లో ఉన్నారు. వారిలో 5 మృతి చెందగా 2 గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఈరోజు ఉదయం మావోయిస్టులు జరిపిన ల్యాండ్ మైన్ పేలుడులో 3 జూనియర్ గ్రేహౌండ్స్ కమాండోలు మరణించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా పాకిస్తాన్ పేరు పొందిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అన్నారు. ఆపరేషన్ సింధూర్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద వాహన తయారీదారు అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రైతుల కోసం ఈ నెల 29 నుంచి దేశవ్యాప్తంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.